హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవాళ్ళు సహజంగా వాళ్ళ ఫర్టిలిటీని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడదాం. హౌ టు ఇంప్రూవ్ ఫిమేల్ ఫర్టిలిటీ న్యాచురల్లీ, హౌ టు ప్రిజర్వ్ ఇట్ అన్న దాని గురించి మాట్లాడదాం. ఫిమేల్స్ ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావాలి అన్నట్టుగా ఉంటుంది. సో ఏదైనా ఇష్యూస్ వల్ల హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడము, ప్రొసీజర్స్ చేయించుకోవడము, ఐయుఐస్, ఐవీఎఫ్స్ చేయించుకోవాలి అంటే ఎవరికైనా కూడా కంపల్సమే. ఇలా ఐవీఎఫ్ ద్వారా వచ్చిన పిల్లలు న్యాచురల్ కారేమో, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా ఉంటాయేమో అన్న చిన్న అనుమానం అనేది మేము ఎంత అలా ఉండదు అని కౌన్సిల్ చేసినా కూడా ఫీమేల్స్కి ఇది అనేది బ్రెయిన్లో నుంచి అయితే పోదు. సో మరి ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ అవసరం పడకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ ఉంటుందా? ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడదామండి. యూజువల్గా ఆడవాళ్ళలో ఫర్టిలిటీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ థింగ్ మేము మాట్లాడేది వయసు. ఆడవాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుందండి. అలాంటి ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి వయసు పెరుగుతున్న కొద్దీ అలాంటి ఎగ్స్లో, వీక్ అయిన ఎగ్స్లో నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ రేపు ఫీమేల్స్ అందరూ కూడా లేట్గా మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ చేసుకున్నాక కూడా పిల్లలు లేట్గా ప్లాన్ చేసుకోవడం అనేది ఇవాళ రేపు అందరూ డ్యూ టు సమ్ సోషల్ ఫ్యాక్టర్స్ అనే కానీ, ఎడ్యుకేషన్ వల్ల కానీ, వర్క్ వల్ల కానీ ఇలా డిలే అనేది చాలా కామన్గా అందరితోటి జరుగుతుంది. కాకపోతే ప్లీజ్ డోంట్ డిలే టూ మచ్, డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ టూ మచ్. సో దట్ యూజువల్గా 30 లోపల ఒక ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ ముందేం చెప్పేవాళ్ళము, 25 లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 30 లోపల సెకండ్ ప్రెగ్నెన్సీ, 30 లోపల ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోమని చెప్పే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఇవాళ రేపు మన వర్క్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేట్ అనేది కామన్గా అవుతుంది. సో నౌ ప్లీజ్ డోంట్ డిలే ఆఫ్టర్ 30 లోపలే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా చూడండి. ఎందుకు అంటే 30 దాటిన తర్వాత ఎగ్ నెంబర్ కానీ, క్వాలిటీ కానీ చాలా డిఫరెన్సెస్, చాలా తగ్గేదానికి అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, మనం తినే ఫుడ్ ఎంత క్లోజ్ టు నేచర్, ఎంత ఆర్గానిక్గా ఉంటే అంత బెటర్. సో ఇవాళ రేపు ప్రతి ఫుడ్ మనం పెంచేటప్పుడు దాని మీద ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ జల్లుతున్నారు. సో అలాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఇదర్ పీసీఓడి అన్న వచ్చేది ప్రాబ్లం, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఇదర్ మనం ఓపీడీలో ఒక 10 మెంబర్స్ని చూసుకుంటే దాంట్లో చాలామంది పీసీఓడీలానా లేదంటే ఎగ్ రిజర్వ్ తక్కువగానా కనిపిస్తున్నారు. నార్మల్ పేషెంట్స్ ఇవాళ రేపు అవుట్ ఆఫ్ 10 నాట్ ఈవెన్ 1 or 2 వీఆర్ సీయింగ్. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్లో మనము ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు జంక్ ఫుడ్ వీలెంత తక్కువ చేస్తే బెటర్. ఈ జంక్ ఫుడ్, క్యాన్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తినడం వల్ల బాడీలో పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువై వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఎక్కువ అవుతుంది. పీసీఓడి టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ ఈట్ హెల్దీ ఫుడ్, ఈట్ ఆర్గానిక్ ఫుడ్. ఇది సెకండ్ విషయం. థర్డ్, మీ వెయిట్ ఎలా ఉంది అన్నది చూసుకోండి. వెయిట్ గెయిన్ పెరుగుతున్న కొద్దీ ముందుగా మాట్లాడుకున్నట్టు పీసీఓడి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఎక్కువ అవుతుంది. వెయిట్ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి మనం ఐవీఎఫ్లో కానీ ఏదైనా ట్రీట్మెంట్స్లో కానీ వెయిట్ గెయిన్ పెరుగుతున్న కొద్దీ ఇంజెక్షన్ డోసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బేబీని పెట్టినా అతక్కుండా ఉండేదానికి ఎండోమెట్రియం, గర్భసంచి రిసెప్టివిటీ కూడా తగ్గుతుంది. సో నార్మల్ వెయిట్ ఫీమేల్కి, ఒబేస్ ఫీమేల్కి ఫర్టిలిటీ అనేది 20% డిక్రీజ్డ్గా ఉంటుంది. సో ట్రై టు మెయింటైన్ యువర్ వెయిట్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ త్రూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, డైట్లో కానీ. ప్లీజ్ ట్రై టు మెయింటైన్ యువర్ వెయిట్ అండి. ఇదే కాకుండా చాలామంది ఫీమేల్స్, ఒకవేళ కొంతమంది ఫీమేల్స్కి ఏదైనా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఫీమేల్స్కి అన్ఫార్చునేట్గా ఓవరీస్ మీద సిస్ట్ వల్ల, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వల్ల కానీ లేదంటే క్యాన్సర్ వల్ల కానీ సర్జరీస్ అనేవి అవసరం పడుతుంటాయి. సో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు సర్జరీ తర్వాత కూడా కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంది. అలాంటి ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇష్యూస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే వీళ్ళు
వాళ్ళు అలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళే కన్నా ముందే వాళ్ళ ఎగ్స్ని ల్యాబ్లో ప్రిజర్వ్ చేసుకొని, వాళ్ళ ఎగ్ ఒకవేళ పార్ట్నర్ ఉంటే స్పర్మ్ తోటి మిక్స్ చేసి బేబీ తయారీ చేసుకుని అలాంటి బేబీస్ని ప్రిజర్వ్ చేసుకుని దాని తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళి తగ్గిన తర్వాత బేబీ ఇలా ఫ్రీజింగ్లో ఉన్న బేబీస్ని తిరిగి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అండి. ఇలా కాకుండా చాలామంది ఫీమేల్స్ డ్యూ టు సమ్ సోషల్ రీజన్సే కానీ, వర్క్ రిలేటెడ్ రీజన్సే కానీ, దే వాంట్ టు డిలే దేర్ మ్యారేజ్ ఆర్ డిలే దేర్ చైల్డ్ బేరింగ్. ఇలాంటి వాళ్ళు కూడా 30+ దాటిన వాళ్ళందరూ కూడా if you are delaying due to any reason your child bearing since 3-4 years delay చేయాలి అని అనుకుంటే గిన ప్లీజ్ స్టోర్ యువర్ ఎగ్స్ ఇన్ ద ల్యాబ్ అండి. దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని చెప్తాం. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎగ్స్ అనేది పెరగడానికి IVF ద్వారా ఎగ్స్ అనేది మనం పిక్ చేసి ల్యాబ్లో ప్రిజర్వ్ చేస్తాం. వన్స్ యు ఆర్ రెడీ విత్ యువర్ పార్ట్నర్, మనం ఎగ్ని స్పర్మ్ని మిక్స్ చేసి బేబీ తయారీ చేసి మీ గర్భసంచిలో పెడతాం. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉందండి. ఫర్దర్గా దీని రిలేటెడ్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.